Hello everyone, I am Lokesh from Triple IT Sri City and I am studying second year computer science engineering. ఈరోజు మనం డిస్కస్ చేసే చాప్టర్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఫస్ట్ పర్ముటేషన్ అంటే ఏంటిది, కాంబినేషన్ అంటే ఏంటిదో చూద్దాం. ఫస్ట్ వాటి డెఫినేషన్స్ చూద్దాం అండ్ నెక్స్ట్ ఈ రోజు అయితే మనం వీటి కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం అండ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ అంటే ఏంటిదో చూద్దాం. పర్ముటేషన్. సో ఈ చాప్టర్ చాలా సింపుల్ అండ్ ఈజీ చాప్టర్. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఈజీ. సో కాన్సెప్ట్ మీద చాలా ఫోకస్ చేయండి. సో ఒక్కసారి కాన్సెప్ట్ అర్థమైపోతే మనం ప్రాబ్లమ్స్ అన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ పర్ముటేషన్ అంటే దీని డెఫినేషన్ రాస్తాను నేను ఇక్కడ. టు డిటర్మైన్ ద నంబర్ ఆఫ్ పాసిబుల్ అరేంజ్మెంట్స్. సో ఫస్ట్ నేను డెఫినేషన్ రాస్తున్నా ఇక్కడ, నెక్స్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా విత్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ అయితే డెఫినేషన్ చూద్దాం. నెక్స్ట్ కాంబినేషన్ డెఫినేషన్ ఏంటిదంటే, కాంబినేషన్ సెలెక్షన్ ఆఫ్ ఆల్ సెట్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో పర్ముటేషన్ అంటే డిటర్మైన్ ద నంబర్ ఆఫ్ పాసిబుల్ అరేంజ్మెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 ప్యాంట్స్ ఉన్నాయి. సో 2 ప్యాంట్స్ అండ్ 2 షర్ట్స్ ఉన్నాయి. ఓకే, 2 ప్యాంట్స్ అండ్ 2 షర్ట్స్. సపోజ్ ఇప్పుడు ప్యాంట్స్ మన దగ్గర 2 కలర్స్ లో ఉన్నాయి. సో ప్యాంట్స్ ఏ కలర్ లో ఉందంటే రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్. సో ఇది ప్యాంట్. నెక్స్ట్ షర్ట్స్ కూడా 2 కలర్ లో ఉన్నాయి. అవేంటివి, గ్రీన్ అండ్ బ్లూ. సో ఇప్పుడు టోటల్ ఎన్ని కాంబినేషన్స్ ఫామ్ అవుతాయి అంటే ఇక్కడ, సో మనం రెడ్ కలర్ ప్యాంట్ తోటి గ్రీన్ షర్ట్ వేయచ్చు, లేదంటే రెడ్ కలర్ ప్యాంట్ తోటి బ్లూ షర్ట్ కూడా వేయచ్చు, రైట్. అదేవిధంగా బ్లాక్ ప్యాంట్ తోటి గ్రీన్ షర్ట్ వేయచ్చు, అదే బ్లాక్ ప్యాంట్ తోటి బ్లూ షర్ట్ వేయచ్చు, రైట్. సో ఇప్పుడు టోటల్ ఇక్కడ ఈ విధంగా కాంబినేషన్స్ ఫామ్ అవుతున్నాయి కదండి మనకు ఇక్కడ, దీన్నే పర్ముటేషన్స్ అంటాం. సో ఈ విధంగా సెలెక్ట్ చేయడమే పర్ముటేషన్స్. నంబర్ ఆఫ్ పాసిబుల్ అరేంజ్మెంట్స్. సో టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అరేంజ్మెంట్స్ ఇక్కడ, వాటిని పర్ముటేషన్ అని అంటాం. సో నెక్స్ట్ కాంబినేషన్ ఏంటిదంటే, సెలెక్షన్ ఆఫ్ ఆల్ సెట్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. అంటే ఒక సెట్ ఉంటే అందులో నుంచి ప్రతి ఒక్క దాన్ని సెలెక్ట్ చేయడం. సపోజ్ దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇది కాంబినేషన్ ఎగ్జాంపుల్. సపోజ్ ఇప్పుడు మన దగ్గర ఒక సెట్ A, B, C ఉంది, రైట్. సో ఇప్పుడు ఈ సెట్ లో నుంచి 2 లెటర్ కాంబినేషన్స్ తోటి సెలెక్ట్. సో ఇది ఏదైతే ఈ సెట్ ఉందో A, B, C, ఇందులో నుంచి 2 లెటర్ కాంబినేషన్స్ తోటి ఫామ్ చేద్దాం. సో 2 లెటర్ తోటి కాంబినేషన్ అంటే A తోటి B వస్తుంది. సో ఇది 2 లెటర్ కాంబినేషన్. నెక్స్ట్ B నుంచి B, C వస్తుంది. సో ఇది కూడా 2 లెటర్ కాంబినేషన్. అదే విధంగా C, A, రైట్. సో ఈ విధంగా కంబైన్ చేయడం దీన్ని కాంబినేషన్ అంటాం. సో ఇది ఏంటిది, సెట్ విత్ టూ లెటర్ కాంబినేషన్. సో వీటి మీద ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సో అప్పుడు ఇంకా క్లియర్ అవుతుంది మీకు ఈ కాన్సెప్ట్. 2 లెటర్ కాంబినేషన్. సో బేసిక్ ఐడియా పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ అంటే ఇది. పర్ముటేషన్ అంటే నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్. సో రెడ్ తోటి బ్లూ, బ్లాక్ తోటి గ్రీన్, బ్లాక్ తోటి బ్లూ. సో ఈ టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అరేంజ్మెంట్స్, పర్ముటేషన్. అండ్ సెలెక్షన్ ఆఫ్ సెట్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో సెలెక్షన్ అనేది కాంబినేషన్, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే, నెక్స్ట్ కాన్సెప్ట్. సో ఇది ఇంట్రడక్షన్. నెక్స్ట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టాపిక్, ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్. సో ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ అంటే కూడా దీని డెఫినేషన్ చూద్దాం. ఫస్ట్ దీని డెఫినేషన్ చూద్దాం. ఫస్ట్ దీని డెఫినేషన్ చూద్దాం. సో ఇఫ్ any event occur in m different way, so m different way occur in n different ways, other event occur in n different ways. సో ఇప్పుడు ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఏమవుతున్నాయి అంటే, సో టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఈజ్ ఈక్వల్ టు m into n. సో ఇది ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ అన్నట్టు.
సో ఇఫ్ ఎనీ ఈవెంట్ అక్కర్ ఇన్ m డిఫరెంట్ వేస్, సమ్ ఈవెంట్ ఉంది m వేస్ లో అవుతుంది అది, అండ్ నెక్స్ట్ ఈవెంట్ ఇంకొక అనదర్ ఈవెంట్ n వేస్ లో అవుతుంది, n డిఫరెంట్ వేస్ లో. సో టోటల్ నంబర్ ఆఫ్ ఈవెంట్స్ అక్కర్ అనేది m ఇంటూ n అవుతుంది. సో ఇది ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ అండ్ ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఫ్యాక్టోరియల్ నొటేషన్. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఫ్యాక్టోరియల్ నొటేషన్ నొటేషన్ అంటే ఏంటిదంటే n ఫ్యాక్టోరియల్. సో ఈ ఎక్స్క్లమేటరీ మార్క్ ఏదైతే ఉందో దీన్ని ఫ్యాక్టోరియల్ అంటాం. సో దీన్ని ఏ విధంగా డినోట్ చేస్తామంటే n ఫ్యాక్టోరియల్ అంటే నథింగ్ బట్ n ఇంటూ n మైనస్ 1. సో ఏదైతే ఒక లెటర్ ఉందో దాంట్లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకో 1 సబ్ట్రాక్ట్ చేస్తాం, సో n మైనస్ 2 అవుతుంది, అండ్ సో ఆన్. ఇది 3, 2, 1 ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని n ఫ్యాక్టోరియల్ ని ఈ విధంగా రాస్తాం. సో దీనికి ఇంకో విధంగా కూడా రాయొచ్చు. ఎలా అంటే 1 నుంచి, సో 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ సో ఆన్ టు n. సో ఈ విధంగా కూడా రాయొచ్చు n ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. దీని ఫస్ట్ ఇక్కడ ఏదైతే ఉందో 5, నెక్స్ట్ దీంట్లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 4, నెక్స్ట్ ఇంకో చిన్న నెంబర్ ఏంటిది 3 ఇంటూ 2 ఇంటూ 1. సో ఇది 5 ఫ్యాక్టోరియల్. అదే విధంగా 1 ఫ్యాక్టోరియల్ ఏమవుతుంది? 1 ఫ్యాక్టోరియల్ అంటే జస్ట్ 1 వస్తుంది అంతే. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1. నెక్స్ట్ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1. 10 ఫ్యాక్టోరియల్ అంటే 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్. సో ఈ విధంగా కూడా రాయొచ్చు దీన్ని. సో 10 ఫ్యాక్టోరియల్ ఏమని రాస్తున్నాం ఇక్కడ? 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ అని కూడా రాయొచ్చు. సో 7 ఫ్యాక్టోరియల్ అంటే నథింగ్ బట్ మళ్ళీ దీన్ని ఫర్దర్ గా ఏమని రాయొచ్చు మనం? 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అని రాయొచ్చు, రైట్? సో 10 ఫ్యాక్టోరియల్ ని ఈ విధంగా కూడా డినోట్ చేయొచ్చు. నెక్స్ట్ సపోజ్ ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 5 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఉంది. అండ్ అదే విధంగా ఇంకొక ఎగ్జాంపుల్ 7 ఫ్యాక్టోరియల్ బై 5 ఫ్యాక్టోరియల్ ఉంది. సో ఇప్పుడు ఈ విధంగా రాయడం వల్ల బెనిఫిట్ ఏంటిదో చూద్దాం. సో ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఉంది, రైట్? సో ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ ఏమని రాయొచ్చు మనం? 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అని రాస్తాం. ఇక్కడ డినామినేటర్ లో ఆల్రెడీ 2 ఫ్యాక్టోరియల్ ఉంది. సో ఇక్కడ నేను 2 ఫ్యాక్టోరియల్ రాస్తే రెండింటిని క్యాన్సిల్ చేయొచ్చు, రైట్? సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది న్యూమరేటర్ అండ్ డినామినేటర్ లో. నెక్స్ట్ మనకి మిగిలేది ఏంటిది ఇక్కడ? 5 ఇంటూ 4 ఇంటూ 3 అంటే 5 3 15, 15 4 60, రైట్? సో 60 x వాల్యూ. అదే విధంగా ఇక్కడ వస్తుంది 7 ఫ్యాక్టోరియల్ బై 5 ఫ్యాక్టోరియల్ అంటే 7 6 ఇంటూ 5 రాస్తున్నాం, ఎందుకంటే డినామినేటర్ లో ఇక్కడ కూడా 5 ఫ్యాక్టోరియల్ ఉంది. సో డివైడెడ్ బై 5 ఫ్యాక్టోరియల్. ఇక్కడ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ లో 5 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది, రైట్? నెక్స్ట్ మనకు మిగిలిన రిజల్ట్ ఏంటిది? ఇక్కడ 7 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 42. 42. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు మనం. అండ్ నెక్స్ట్ ఫ్యాక్టోరియల్ ని ఈ విధంగా డినోట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు బుక్ లో అయితే ఈ విధంగా ఉండొచ్చు ఫ్యాక్టోరియల్, అండ్ ఈ విధంగా కూడా ఉండొచ్చు, రెండు సేమ్. సో n ఫ్యాక్టోరియల్ ని 2 ways లో డినోట్ చేయొచ్చు ఇక్కడ, రైట్? సో ఈ రెండు సేమ్. నెక్స్ట్ ఫార్ములా చూద్దాం. ఫార్ములా ఫర్ పర్మిటేషన్ అండ్ ఫర్ కాంబినేషన్. ఫస్ట్ పర్మిటేషన్ కి చూద్దాం. ఫర్ పర్మిటేషన్ ఫార్ములా ఏమవుతుందంటే NPR. సో ఈ విధంగా రాస్తాం NPR. P అంటే పర్మిటేషన్, P డినోట్స్ పర్మిటేషన్. సో NPR ఫార్ములా ఏంటిదంటే n ఫ్యాక్టోరియల్ బై ఈ రెండింటి డిఫరెన్స్ n మైనస్ r, రైట్? సింపుల్, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు దీన్ని. NPR ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై ఈ రెండింటి డిఫరెన్స్ n మైనస్ r ఫ్యాక్టోరియల్. సో ఇది ఫార్ములా. సో ఇక్కడ r వాల్యూ ఏమవుతుందంటే r వాల్యూ షుడ్ బి బిట్వీన్ 0 అండ్ n, రైట్? r వాల్యూ బిట్వీన్ 0 అండ్ n ఉంటుంది. అవుట్ ఆఫ్ 0 అండ్ n ఉండదు. సో r వాల్యూ బిట్వీన్ 0 అండ్ n ఉంటుంది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, r is greater than or equal to 0, less than or equal to n. Next for combination formula for combination, దీన్ని NCR అని డినోట్ చేస్తాం. NCR, C అంటే కాంబినేషన్. సో NCR ఫార్ములా ఏంటిది? సేమ్ పైన ఏదైతే ఉందో అదే n ఫ్యాక్టోరియల్ బై
n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్, ఇక్కడ ఎక్స్ట్రా ఏమొస్తుందంటే ఆర్ ఫ్యాక్టోరియల్, రైట్? సో ఇది ఫార్ములా ఫర్ కాంబినేషన్, ఎన్సిఆర్ ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. సో ఇది మనకున్న కాన్సెప్ట్, ఏదైతే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మొత్తం. సో ఈ కాన్సెప్ట్ చాలు మనకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. నెక్స్ట్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. సో క్వశ్చన్ సాల్వ్ చేద్దాం ఇప్పుడు. సో ఎక్సర్సైజ్ 6.1 స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏముంది ఇక్కడ, హౌ మెనీ డిజిట్ నంబర్స్ కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ ద డిజిట్స్ 1, 2, 3, 4 and 5 అస్యూమింగ్ దట్. సో ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి ఫస్ట్ క్వశ్చన్ లో. ఫస్ట్ ఇక్కడ మనం ఏమేమి డిజిట్స్ ఇచ్చాడో అవన్నీ ఇక్కడ రాసుకుందాం, రైట్? మనకి ఇచ్చిన డిజిట్స్ ఏంటంటే 1, 2, 3, 4 ఈ డిజిట్స్ తోటి 3 డిజిట్ నెంబర్ ఫామ్ చేయమని అంటున్నాడు. సో 3 డిజిట్ నెంబర్ ఫామ్ చేయాలంటే 3 బాక్సెస్ వేసుకుందాం. సో 3 డిజిట్ నెంబర్, ఇది 3 డిజిట్ నెంబర్, ఈ 3 డిజిట్ నెంబర్ ఈ 5 డిజిట్స్ తోటి ఫామ్ చేయాలి. మనకి ఇచ్చే కండిషన్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ కండిషన్, వెన్ రిపిటేషన్ ఆఫ్ డిజిట్స్ ఈస్ అలౌడ్. అంటే రిపిటేషన్ ఆఫ్ డిజిట్స్ అలౌడ్ అంటే సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఉంది మనకు, అంటే 1, 1, 1 అని తీసుకోవచ్చు ఒక నంబర్, 3 డిజిట్ నంబర్. అదే విధంగా 1, 2, 1, నెక్స్ట్ 2, 2, 1. సో ఇక్కడ నంబర్ అనేది రిపీట్ అవుతుంది, రైట్? ఇక్కడ 1 అనేది 3 టైమ్స్ రిపీట్ అవుతుంది, అండ్ ఇక్కడ 1 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, ఇక్కడ 2 రిపీట్ అవుతుంది. అదే విధంగా 5, 5, 5. సో ఈ విధంగా ఉంటే దీన్ని రిపీటేషన్ అంటాం, సేమ్ నంబర్ రిపీట్ అవుతుంది నంబర్ లో. సో ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏంటిదంటే రిపిటేషన్ ఆఫ్ డిజిట్స్ అలౌడ్ అన్నాడు, రైట్? సో రిపిటేషన్ ఆఫ్ డిజిట్స్ అలౌడ్ అన్నప్పుడు నేను ఫస్ట్ ఇక్కడ ఈ పొజిషన్ లో ఎన్ని నెంబర్స్ తీసుకోవచ్చు, 3 డిజిట్ నెంబర్ ఫామ్ చేయాలంటే నేను ఈ ప్లేస్ లో 5 డిజిట్స్ ఫామ్ చేయొచ్చు, రైట్? సో ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ యూజ్ అవుతుంది. ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్, ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ అంటే ఏంటి, m డిఫరెంట్ వేస్ అండ్ n డిఫరెంట్ వేస్. సో ఫస్ట్ ప్లేస్ లో నేను 5 డిజిట్స్ స్టోర్ చేయొచ్చు, రైట్? నేను ఫస్ట్ ప్లేస్ లో 1 పెట్టచ్చు, 2 పెట్టచ్చు, 3, 4, 5 ఏ నెంబర్ అని తీసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ లో కూడా 5 నంబర్స్ లో నుంచి ఏ నెంబర్ అన్న తీసుకోవచ్చు నేను. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ లో కూడా పాజిబుల్ కేస్ ఇవి. సో రిపిటేషన్ ఆఫ్ డిజిట్స్ అలౌడ్ ఉన్నప్పుడు ఇవి టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ వేస్. ఫస్ట్ ప్లేస్ లో ఈ 5 నంబర్స్ లో నుంచి 5 పాసిబుల్ వేస్ ఉంటాయి. అదే విధంగా సెకండ్ ప్లేస్ లో కూడా 5 పాసిబుల్ వేస్, థర్డ్ ప్లేస్ లో కూడా 5 పాసిబుల్ వేస్. సో ఇక్కడ బై ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ వేస్ ఏమవుతుంది ఇక్కడ 5 into 5 into 5, రైట్? 125 వేస్. సో ఎప్పుడైతే రిపిటేషన్ ఆఫ్ డిజిట్స్ అలౌడ్ ఉన్నాడు, సో రిపిటేషన్ అలౌడ్, సింపుల్. రిపిటేషన్ అలౌడ్ అన్నప్పుడు 5 వేస్ ఉన్నాయి, బై ప్రిన్సిపల్ మల్టిప్లై అవుతుంది. ఇక్కడ 5 పాసిబుల్ వేస్, ఇక్కడ 5 పాసిబుల్ వేస్, ఇక్కడ అనదర్ ఈవెంట్ 5 పాసిబుల్ వేస్. సో 5 into 5 into 5 125 వేస్. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏముంది అంటే రిపిటేషన్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ నాట్ అలౌడ్, రైట్? సో సెకండ్ కండిషన్ ఏంటిదంటే రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. సో రిపిటేషన్ నాట్ అలౌడ్ అన్నప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ కూడా సేమ్ 3 బ్లాంక్ స్పేసెస్ తీసుకుందాం. సో 3 డిజిట్ నెంబర్ ఫామ్ చేస్తున్నాం. సో 3 డిజిట్ నెంబర్ ఫామ్ చేయడానికి ఫస్ట్ ప్లేస్ లో నా దగ్గర ఎన్ని పాసిబుల్ వేస్ ఉన్నాయి, 5 పాసిబుల్ వేస్, రైట్? సో టోటల్ ఇక్కడ 5 నంబర్స్ ఉన్నాయి, 5 లెటర్స్, సారీ 5 డిజిట్స్. సో 5 డిజిట్స్ లో నుంచి 5 పాసిబుల్ వేస్ ఉంటాయి మనకు ఫస్ట్ ప్లేస్ లో. నెక్స్ట్ సపోజ్ నేను ఇప్పుడు నంబర్ తీసుకున్నా, ఇక్కడ సపోజ్ ఇప్పుడు నేను 1 అనే నంబర్ తీసుకున్నా, అప్పుడు నేను 1 మళ్ళీ తీసుకోవచ్చా? ఇక్కడ తీసుకోలేను, రైట్? ఇప్పుడు 1 అనేది నేను ఆల్రెడీ తీసుకున్నాను అనుకోండి, సో 1 అనేది ఆల్రెడీ అయిపోయింది. రిపిటేషన్ నాట్ అలౌడ్ అన్నప్పుడు అదే నంబర్ మళ్ళీ రాకూడదు, రైట్? సో మిగతా నంబర్స్ లో నుంచి సెలెక్ట్ చేసుకోవాలి మనం ఎప్పుడైతే రిపిటేషన్ నాట్ అలౌడ్ ఉందో. సో అప్పుడు ఎన్ని పాసిబుల్ వేస్ ఉంటాయి, నెక్స్ట్ దాంట్లో మనకు టోటల్ 4 పాసిబుల్ వేస్. సో టోటల్ 4 పాసిబుల్ వేస్. సో ఇక్కడ 4. నెక్స్ట్ ఇక్కడ నేను సపోజ్ 2 అనే నంబర్ తీసుకున్నా, అప్పుడు మళ్ళీ మనం 2 తీసుకోవచ్చా అంటే తీసుకోలేము, రైట్? సో నెక్స్ట్ ఎన్ని పాసిబుల్ వేస్ ఉంటాయి, 3. సో ఈ విధంగా 5 into 4 into 3 అవుతుంది.
సో 5 into 4 into 3 ఏమవుద్ది? 5 4 20, 23 60. సో 60 పాసిబుల్ వేస్, ఇక్కడ 125 పాసిబుల్ నంబర్స్. సో ఇక్కడ టోటల్ 125 3 digit నంబర్స్ ఫామ్ చేయొచ్చు. ఎప్పుడైతే రిపిటేషన్ నాట్ ఎలోడో డిఫరెంట్ 3 digit నంబర్స్ ఫామ్ చేయొచ్చు, రైట్? ఇది మనకు ఫస్ట్ క్వశ్చన్. సో ఈ విధంగా సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో సెకండ్ క్వశ్చన్, హౌ మెనీ 3 digit ఈవెన్ నంబర్స్ కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ ద డిజిట్స్ 1 2 3 4 5 6 ఇఫ్ ద డిజిట్స్ కెన్ బి రిపీటెడ్. సో ఇక్కడ కూడా ఫస్ట్ మనకి డిజిట్స్ అన్ని రాసుకుందాం. ఏంటివి? 1 2 3 4 5 6. సో ఇవి మనకి ఇచ్చిన 6 digits. మనకి ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే హౌ మెనీ 3 digit ఈవెన్ నంబర్స్. సో ఈ క్వశ్చన్ లో ఈవెన్ నంబర్స్ అన్నాడు. కెన్ బి ఫార్మ్డ్ ఇఫ్ ద డిజిట్స్ కెన్ బి రిపీటెడ్. సో ఇక్కడ ఏమన్నాడు? డిజిట్స్ కెన్ బి రిపీటెడ్. సో 3 digit ఈవెన్ నంబర్స్ ఫార్మ్ చేయాలి మనం. డిజిట్ నంబర్ అన్నాడు కాబట్టి మళ్ళీ మనం 3 blank స్పేసెస్ ఇక్కడ రాసుకుందాం. సో 3 blank స్పేసెస్. సో ఈవెన్ అవ్వాలంటే మన కండిషన్ ఏంటిది? ఈవెన్ అవ్వాలంటే లాస్ట్ డిజిట్ అనేది ఈవెన్ అవ్వాలి, రైట్? సో ఇక్కడ టోటల్ ఎన్ని ఈవెన్ నంబర్స్ ఉన్నాయి? సో 2 అనేది ఈవెన్ నంబర్, 4 అనేది ఈవెన్ నంబర్ అండ్ 6 అనేది ఈవెన్ నంబర్, రైట్? సో ఇక్కడ ఫస్ట్ నేను ఈ ఫస్ట్ పొజిషన్ లో ఏమేమి నంబర్స్ తీసుకోవచ్చు? సో ఫస్ట్ ప్లేస్ లో ఏ రెస్ట్రిక్షన్ లేదు, టోటల్ 6 కేసెస్ పాసిబుల్. సో ఫస్ట్ ప్లేస్ లో టోటల్ 6 పాసిబుల్ వేస్. 1 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు, 4 5 6 ఏమైనా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ సెకండ్ ప్లేస్ లో ఎన్ని పాసిబుల్ వేస్ ఉంటాయి మనకు? సెకండ్ ప్లేస్ లో కూడా 6 పాసిబుల్ వేస్ ఉంటాయి. ఎందుకంటే డిజిట్స్ రిపీట్ అయ్యాడు అంటే రిపిటేషన్ అలౌడ్. సో రిపిటేషన్ అలౌడ్ కాబట్టి టోటల్ 6 పాసిబుల్ వేస్ ఉంటాయి సెకండ్ ప్లేస్ లో. థర్డ్ వచ్చేసరికి నేను ఓన్లీ either 2 or 4 or 6 ఓన్లీ ఈ 3 digits మాత్రమే తీసుకోగలను, రైట్? థర్డ్ ప్లేస్ లో ఎందుకంటే మనకు ఫామ్ చేయాల్సింది ఈవెన్ డిజిట్ నంబర్. సో ఇక్కడ ఏమన్నాడు? హౌ మెనీ 3 digit ఈవెన్ నంబర్స్. సో ఈవెన్ నంబర్ అవ్వాలంటే లాస్ట్ ప్లేస్ లో ఈవెన్ డిజిట్ ఉండాలి. సో ఈవెన్ డిజిట్స్ ఏంటివి? 2 4 6. సో టోటల్ ఎన్ని పాసిబుల్ వేస్ ఉన్నాయి ఇక్కడ? లాస్ట్ డిజిట్ ప్లేస్ లో 3 పాసిబుల్ వేస్, రైట్? సో ఇక్కడ కూడా బై ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ ఏమవుతుంది? 6 into 6 into 3, రైట్? సో 6 is 30, 36 3 is 108. సో 108 వేస్. సో టోటల్ 108 3 ఈవెన్ నంబర్స్ ఫామ్ అవుతాయి విత్ 1 2 3 4 5 6 డిజిట్స్. సో ఈ విధంగా సాల్వ్ చేస్తాం ఈ ప్రాబ్లం. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఏముంది ఇక్కడ? టోటల్ 6 digits ఉన్నాయి. సో 6 digits లో రిపిటేషన్ అలౌడ్ అన్నాడు. రిపిటేషన్ అలౌడ్ అంటే ఫస్ట్ ప్లేస్ లో 6 digits తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ప్లేస్ లో కూడా 6 digits తీసుకోవచ్చు. బట్ థర్డ్ ప్లేస్ లో ఓన్లీ 3 digits ఎందుకంటే ఇది ఈవెన్ నంబర్ కాబట్టి లాస్ట్ ప్లేస్ లో ఓన్లీ ఈవెన్ నంబర్ వస్తుంది. సో 6 into 6 into 3 108 వేస్. సో థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏముంది ఇక్కడ? హౌ మెనీ 4-letter కోడ్ కెన్ ఫార్మ్డ్ యూజింగ్ ద ఫస్ట్ 10 letters ఆఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఇఫ్ నో లెటర్ కెన్ బి రిపీటెడ్. సో ఫస్ట్ 10 letters ఆఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అన్నాడు. సో ఇక్కడ ఏముంది? 4-letter కోడ్ కెన్ బి ఫార్మ్డ్. సో టోటల్ మన దగ్గర 10 వేస్ ఉన్నాయి, రైట్? సో ఫస్ట్ 10 letters ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అంటే ఏంటివి మనకు? ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ 1 2 3 4 5 6 7 8 జిహెచ్ఐ జే, రైట్? సో ఇప్పుడు ఇక్కడ 4-letter కోడ్ ఫామ్ చేయమని అంటున్నాడు, రైట్? 4-letter కోడ్ ఫామ్ చేయాలంటే ఏం చేస్తాం? ఇప్పుడు 4 blank spaces తీసుకుందాం, రైట్? సో ఇఫ్ నో లెటర్ కెన్ బి రిపీటెడ్ అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు కండిషన్? రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. సో రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్.
ఇది మనకి ఇచ్చిన కండిషన్. సో అయితే హౌ మెనీ 4-letter కోడ్ కెన్ బి ఫార్మ్, టోటల్ నంబర్ ఆఫ్ 4-letter కోడ్స్ ఎన్ని ఫామ్ అయితే అని అడుగుతున్నాం. సో టోటల్ మన దగ్గర ఇక్కడ 10 లెటర్స్ ఉన్నాయి, రైట్? ఇవన్నీ ఉన్నాయి, టోటల్ 10 ఉన్నాయి. సో ఫస్ట్ ప్లేస్ లో నేను ఎన్ని లెటర్స్ తీసుకోవచ్చు ఫస్ట్ ప్లేస్ లో? సో టోటల్ 10 లెటర్స్ లో నుంచి 10 పాసిబుల్ వేస్ ఉంటాయి. ఫస్ట్ ప్లేస్ లో టోటల్ 10 పాసిబుల్ వేస్ ఉంటాయి, రైట్? సో 10 పాసిబుల్ వేస్. రిపిటేషన్ నాట్ అలౌడ్ అన్నాడు అంటే సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఏ అనే లెటర్ తీసుకున్నా, అప్పుడు నేను ఏ అనే లెటర్ మళ్ళీ తీసుకోవచ్చా? సో మళ్ళీ తీసుకోలేను, రైట్? నెక్స్ట్ నేను మళ్ళీ ఏ అనేది తీసుకోలేను, ఎందుకంటే రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. ఒక నంబర్ తగ్గుతుంది, అప్పుడు టోటల్ ఎన్ని పాసిబుల్ వేస్ ఉంటాయి నాకు? సెకండ్ డిజిట్ తీసుకోవడానికి టోటల్ పాసిబుల్ వేస్ 9 ఉంటాయి, రైట్? సో టోటల్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? మిగిలినవి 9. సో ఇక్కడ 9 పాసిబుల్ వేస్. అదే విధంగా సపోజ్ ఇక్కడ డి అనే లెటర్ తీసుకున్నా, సో అప్పుడు డి అనేది మళ్ళీ మనం తీసుకోలేము, ఎందుకంటే రిపిటేషన్ నాట్ అలౌడ్. సో నెక్స్ట్ టోటల్ పాసిబుల్ వేస్ ఎన్ని ఉంటాయి? 8. అదే విధంగా నెక్స్ట్ 7. సో ఈ విధంగా ఉంటుంది మనకు. సో బై ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ 10 into 9 into 8 into 7. సో ఏమవుతుంది ఇక్కడ? ఈ మల్టిప్లికేషన్ 10 9 8 56. సో 56 9 6 54 9 5 45 49 9 6 54. సో 45 plus 5 50. సో ఇది ఏమొస్తుంది? 5040. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. సో ఇక్కడ అడిగింది ఏంటిది? హౌ మెనీ 4-letter కోడ్ కెన్ బి ఫార్మ్డ్? సో టోటల్ 5040 4-letter codes can be formed using first 10 letters of English alphabet. సో ఫస్ట్ 10 letters of English alphabet తీసుకున్నాం అండ్ మనం ఫామ్ చేయాల్సింది 4-letter కోడ్. సో 4 brackets తీసుకున్నాం, 4 dashes. మనం ఫామ్ చేయాల్సింది 4-letter కోడ్, సో 4 brackets. అండ్ ఇందులో రిపిటేషన్ నాట్ అలౌడ్ అన్నాడు. సో ఫస్ట్ 10 పాసిబుల్ వేస్, నెక్స్ట్ ఒక కేస్ తగ్గిపోద్ది, ఒక వే తగ్గిపోద్ది, ఎందుకంటే రిపిటేషన్ నాట్ అలౌడ్. సో నెక్స్ట్ 9 వేస్ అండ్ నెక్స్ట్ 8 వేస్, నెక్స్ట్ 7 వేస్. సో ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ ఏమంటుంది మనకు? ఈవెంట్స్ ని మల్టిప్లై చేస్తాం. సో 10 into 9 into 8 into 7. సో 5040 is the answer. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ ఏముంది ఇక్కడ? హౌ మెనీ 5-digit టెలిఫోన్ నంబర్స్ కెన్ బి కన్స్ట్రక్టెడ్ యూజింగ్ ద డిజిట్స్ 0 to 9 if each number starts with 67 and no digit appears more than once. సో 5-digit టెలిఫోన్ నంబర్ ఫామ్ చేయాలి మనం, అది యూజింగ్ డిజిట్స్ 0 to 9. సో మనకి ఇచ్చిన డిజిట్స్ ఏంటి ఇక్కడ? 0 1 2 3 4 5 6 7 8 9. సో ఇవి మనకి ఇచ్చిన డిజిట్స్ అండ్ మనం ఫామ్ చేయాల్సింది 5-digit టెలిఫోన్ నంబర్. సో 5-digit నంబర్ కాబట్టి 5 బ్లాంక్ స్పేసెస్ రాసుకుందాం ఇక్కడ. ఇఫ్ ఈచ్ నంబర్, సో ఈచ్ నంబర్ స్టార్ట్స్ విత్ 67 అంటే ఇక్కడ 6 and 7 ఆల్రెడీ ఉంది, రైట్? అదే దాని అర్థం. ఈచ్ నంబర్ స్టార్ట్స్ విత్ 67 అంటే ఫస్ట్ 2 ప్లేసెస్ 6 and 7 ఆల్రెడీ ఆక్యుపై చేశాయి. సో ఈ ప్లేసెస్ ని మార్చడానికి కుదరదు. అండ్ నో డిజిట్ అపియర్స్ మోర్ దాన్ వన్స్. నో డిజిట్ అపియర్ మోర్ దాన్ వన్స్ అంటే దాని అర్థం ఏంటిది? రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. సో మనకి ఇచ్చిన కండిషన్ రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. సో ఇక్కడ ఈ ప్లేస్ లో, ఈ ఫస్ట్ ప్లేస్ లో టోటల్ ఎన్ని పాసిబుల్ వేస్ ఉన్నాయి మనకు? సో టోటల్ మన దగ్గర ఉన్నాయి 10 digits. సో 10 digits లో నేను ఏ డిజిట్ అన్న తీసుకోవచ్చు, 0 తీసుకోవచ్చు, 1 2 3 4 5. కానీ 6 నెంబర్ చూడండి, ఒకవేళ 6 నెంబర్ తీసుకున్నా అనుకోండి, నేను సపోజ్ ఇక్కడ 6 తీసుకున్నా, సో ఇక్కడ చూస్తే 6 అనేది రిపీట్ అవుతుంది, రైట్? 6 అనేది 2 times రిపీట్ అవుతుంది, కాబట్టి 6 నేను తీసుకోకూడదు. సో 6 ఇంకా 7 రెండు తీసుకోవద్దు. సో ఈ 2 నంబర్స్ ఎలిమినేట్ అయిపోతాయి, రైట్? సో 2 digits ఎలిమినేట్ అయిపోతే టోటల్ ఎన్ని వేస్ ఉన్నాయి మనకి ఇక్కడ? సో టోటల్ 8 వేస్ ఉంటాయి, రైట్? సో టోటల్ 10 digits ఉన్నాయి, అందులో 2 digits ఎలిమినేట్ అయిపోయినాయి, 2 digits తీసుకోలేము.
అంటే టోటల్ 8 పాసిబుల్ వేస్ ఉన్నాయి మన దగ్గర ఇక్కడ. మిగతా రిమైనింగ్ 8 డిజిట్స్ లో ఏ డిజిట్ అనేది తీసుకోవచ్చు ఇక్కడ, నో ప్రాబ్లం. 0, 5, 8, 9 ఏ డిజిట్ నో ప్రాబ్లం. సపోజ్ ఇప్పుడు నేను 2 అనే డిజిట్ ఇక్కడ తీసుకున్నా ఆల్రెడీ. సో 2 అనే డిజిట్ తీసుకుంటున్నా. అప్పుడు నేను 2 అనే డిజిట్ ని మళ్ళీ తీసుకోవచ్చా ఇక్కడ? తీసుకోవద్దు, ఎందుకంటే రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. సో అప్పుడు ఒక కేసు తగ్గిపోద్ది, రైట్? సో అప్పుడు ఎన్ని డిజిట్స్ మిగులుతాయి మనకి ఇక్కడ? నెక్స్ట్ 7 పాసిబుల్ వేస్. అదే విధంగా ఇక్కడ ఒక డిజిట్ తీసుకుంటాం, అప్పుడు ఇంకెన్ని పాసిబుల్ వేస్ ఉంటాయి? అండ్ ఇంకో కేసు తగ్గిపోద్ది, రైట్? సో అప్పుడు 6 పాసిబుల్ వేస్ ఉంటాయి ఇక్కడ ఒక డిజిట్ తీసుకున్న తర్వాత. సో ఈ విధంగా వస్తుంది మనకు. ఇక్కడ కూడా ఒక డిజిట్ తీసుకున్న తర్వాత 6 పాసిబుల్ వేస్ అవుతాయి ఈ డిజిట్ కి. సో ఇక్కడ కూడా బై ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ ఏమవుతుంది? 8 into 7 into 6. So 8 sevens are 56 into 6. And 6 6 are 36. 6 3 6 5 are 30, 33. So 336 ways. So ఇక్కడ అన్నది ఏంటి? How many 5 digit telephone numbers? So total 336 digits ఫామ్ అవుతాయి. 5 digit telephone number 336 వస్తాయి మనకు. With this condition ఏంటిది? ఓన్లీ 6 7 తోటి స్టార్ట్ అవుతుంది నంబర్. సో మన నంబర్ ఓన్లీ 6 7 తోటి స్టార్ట్ అవుతుంది. అండ్ రిపిటేషన్ నాట్ అలౌడ్ ఉన్న కేసులో టోటల్ 336 వేస్ వస్తాయి, 336 నంబర్స్ వస్తాయి, రైట్? నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాం. 5th క్వశ్చన్ ఏముంది ఇక్కడ? ఏ కాయిన్ ఈజ్ టాస్డ్ 3 times అండ్ ద అవుట్కమ్స్ ఆర్ రికార్డెడ్. హౌ మెనీ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ దేర్ అని అంటున్నారు, రైట్? సో ఒక కాయిన్ ని టాస్ చేస్తే మనకు పాసిబుల్ అవుట్కమ్స్ ఏముంటాయి? సపోజ్ ఇప్పుడు నేను ఒక కాయిన్ టాస్ చేస్తాను అంటే పాసిబుల్ అవుట్కమ్స్ ఏముంటాయి? ఈదర్ హెడ్ అని వస్తుంది లేదంటే టేల్ అన్న వస్తుంది, రైట్? ఒక కాయిన్ టాస్ చేస్తే వస్తే హెడ్ వస్తుంది లేదంటే టేల్ వస్తుంది, రైట్? ఈ 2 పాసిబుల్ అవుట్కమ్స్ మనకు పాసిబుల్ అవుట్కమ్స్. సో ఇక్కడ కాయిన్ ని 3 times టాస్ చేశారని అన్నాడు. సో 3 times టాస్ చేస్తే ఏమవుతుంది? సో ఇక్కడ the number of possible outcomes at each toss is 2, right? ప్రతి టాస్ లో మనకు నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 2 ఉన్నాయి. సో 3 times టాస్ చేస్తే ఏమవుతుంది? పాసిబుల్ అవుట్కమ్స్ 2 into 2 into 2 అవుతుంది, రైట్? సో టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్టర్ టాసింగ్ 3 times ఏమవుతుంది? 2 into 2 into 2. సో ఆన్సర్ ఏమవుతుంది? 8, రైట్? సో 8 ఈస్ ద ఆన్సర్. సో ఇక్కడేమో ఒక్కసారి టాస్ చేస్తే 2 పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి. సో మనం 3 times టాస్ చేస్తున్నాం అంటే టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 8 అవుతాయి. అండ్ క్వశ్చన్ లో మనకు అడిగింది ఏంటంటే హౌ మెనీ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ దేర్. సో మనకు క్వశ్చన్ లో అడిగింది కూడా ఇదే, టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. సో 8 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 6th క్వశ్చన్. గివెన్ 5 flags ఆఫ్ డిఫరెంట్ కలర్స్, how many different signals can be generated if each signal requires the use of 2 flags, one below the other? So suppose ఇప్పుడు మన దగ్గర 5 flags ఉన్నాయి. సో ఇవి ఫ్లాగ్స్ ఈ విధంగా ఉన్నాయి. సో ఇవి టోటల్ ఫ్లాగ్స్. మనం ఏం చేయాలంటే ఒక సిగ్నల్ ఫామ్ చేయాలి. సిగ్నల్ అంటే దాని అర్థం ఏంటిదంటే ఇందులో నుంచి ఏమన్నా 2 flags ని ఈ విధంగా డ్రా చేయాలి, రైట్? ఇక్కడ ఒక ఫ్లాగ్ ఉంది, ఇక్కడ ఈ 2 flags ని ఇట్లా ఒకదాని మీద ఒకటి పెడితే ఒక సిగ్నల్ అన్నట్టు ఇది. సో ఇది సిగ్నల్. సో ఈ విధంగా టోటల్ ఎన్ని ఫామ్ చేయొచ్చు అని అడుగుతున్నాడు. హౌ మెనీ డిఫరెంట్ సిగ్నల్స్ కెన్ బి జనరేటెడ్, one below the other if each signal requires the use of 2 flags. సో 2 flags ని యూజ్ చేసి ఒక సిగ్నల్ తయారు చేస్తున్నాం మనం. ఈ విధంగా ఎండ్ అవుతాయి అని అంటున్నాడు. సో ఫస్ట్ నేను ఇక్కడ ఈ పైన పొజిషన్ లో తీసుకోవాలంటే అప్పర్ పోర్షన్ లో టోటల్ ఎన్ని పాసిబుల్ వేస్ ఉంటాయి మన దగ్గర? టోటల్ 5 flags ఉన్నాయి. సో 5 flags లో నుంచి నేను 5 పాసిబుల్ వేస్ తీసుకోవచ్చు, రైట్? సో 5 పాసిబుల్ వేస్ ఉంటాయి ఫస్ట్ ఇది ఫిల్ చేయడానికి. సో ఫస్ట్ ఇది ఫిల్ చేయడానికి 5 పాసిబుల్ వేస్ ఉన్నాయి మన దగ్గర. టోటల్ 5 flags లో నుంచి ఏదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ ఫ్లాగ్ పెట్టాలంటే సో ఇక్కడ ఏమన్నాడంటే how many different signals can be generated if each requires the use of 2 flags, one below the other. సో నెక్స్ట్ కేసులో ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ ఈ ఫ్లాగ్ తీసుకున్నా ఫస్ట్ ప్లేస్ లో, అప్పుడు నేను మళ్ళీ ఈ ఫ్లాగ్ యూజ్ చేయొచ్చా సెకండ్ ప్లేస్ లో అంటే చేయలేం. ఎందుకంటే ఒకసారి తీసుకున్నామంటే నెక్స్ట్ మళ్ళీ ఈ ఫ్లాగ్ తీసుకోలేము.
సో అప్పుడు ఎన్ని టోటల్ పాసిబుల్ వేస్ ఉంటాయి? రిమైనింగ్ 4, రైట్? సో ఇక్కడ ఎన్ని వేస్ ఉంటాయి? 4 వేస్. 5 into 4. సో సపోజ్ ఈ ఫస్ట్ పైన ఫ్లాగ్ లో ఏమో ఈ ఫ్లాగ్ తీసుకుంటున్నాను నేను, కాబట్టి నెక్స్ట్ కింద డౌన్ సైడ్ పోర్షన్ లో ఈ ఫ్లాగ్ తీసుకోము, ఎందుకంటే డిఫరెంట్ ఫ్లాగ్స్ ఉన్నాయి. సో రిమైనింగ్ 4 లో నుంచి తీసుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ టోటల్ పాసిబుల్ వేస్ ఏమవుతున్నాయి? 5 into 4 20. సో 20 డిఫరెంట్ ఫ్లాగ్స్, 20 నెంబర్ ఆఫ్ వేస్, 20 is the ఆన్సర్. టోటల్ మనం 20 డిఫరెంట్ సిగ్నల్స్ జనరేట్ చేయొచ్చు. సో ఇది మనకు ఎక్సర్సైజ్ 1. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 6.2 స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ వరకు ఒకసారి జస్ట్ చూసుకోండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 6.2. సో ఇక్కడ ఏముంది? ఇవాల్యుయేట్ 8 ఫ్యాక్టోరియల్ అండ్ ఇంకోటి 4 ఫ్యాక్టోరియల్ మైనస్ 3 ఫ్యాక్టోరియల్ అన్నాడు. సో ఫస్ట్ క్వశ్చన్ లో ఫస్ట్ది 8 ఫ్యాక్టోరియల్ ని ఇవాల్యుయేట్ చేయమన్నాడు. సో ఇందాక మనం ఫ్యాక్టోరియల్ నోటేషన్ లో ఏం చేయాలి? 8 ఫ్యాక్టోరియల్ ఏమని రాయొచ్చు? ఫ్యాక్టోరియల్ అంటే ఏంటిది? సో 8 into 7 into 3 6 into 5 into 1 దాకా రాయాలి మనం ఇలా. సో దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. సో ఫస్ట్ 8 7s are 56, నెక్స్ట్ 6 5s are 30, next 4 3s are 12 and 2 1s are 2. సో ఏమొస్తుంది ఇక్కడ? 56 3s are 3 6s are 18, 3 5s are 15 16. సో 56 into 30 ఏమవుతుందంటే 168 0 into 12 2s are 24. సో ఇప్పుడు 168 into 24 చేద్దాం. 4 8s are 32, 4 6s are 24 27, 4 1s are 4 6. Next 2 8s are 16, 2 6s are 12 13, 2 1s are 2 3 2. So 4032, 40320, రైట్? 16 into 24 ఇది వచ్చింది అండ్ ఇంకో 0 ఉంది. సో 40320. సో 8 ఫ్యాక్టోరియల్ క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది మనకు? 40320. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి ఇవాల్యుయేట్ అన్నప్పుడు. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ సెకండ్ ఏముంది? నెక్స్ట్ సెకండ్ది 4 ఫ్యాక్టోరియల్ మైనస్ 3 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ మీరు 4 ఫ్యాక్టోరియల్ మైనస్ 3 ఫ్యాక్టోరియల్ ని ఇలా వేస్తే రాంగ్. సో 4 minus 3 అంటే 1. సో 1 ఫ్యాక్టోరియల్ ఇది 1. సో ఇది రాంగ్. ఇది ఈ విధంగా సాల్వ్ చేయలేము దీన్ని. సో 4 ఫ్యాక్టోరియల్ మైనస్ 3 ఫ్యాక్టోరియల్ అంటే ఫస్ట్ 4 ఫ్యాక్టోరియల్ సాల్వ్ చేస్తాం అండ్ నెక్స్ట్ 3 ఫ్యాక్టోరియల్ సాల్వ్ చేస్తాం, రెండింటిని డిఫరెన్స్ చేస్తాం. అంతేగాని ఒకవేళ సపోజ్ ఇట్లా ఈ విధంగా చేస్తే రాంగ్. 4 minus 3 1 అనుకొని 1 ఫ్యాక్టోరియల్ చేస్తే రాంగ్. సో ఫస్ట్ 4 ఫ్యాక్టోరియల్ ఏమవుతుంది? 3 into 2 into 1, రైట్? 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 into 2 into 1. సో ఇది ఏమవుతుంది ఇక్కడ? 4 3s are 12, 2 2s are 24, 24 1s are 24 మైనస్ 3 2s are 6, 6 1s are 6. సో ఏమొస్తుంది? 24 minus 6 అంటే 18. సో 18 is the answer. ఫస్ట్ 4 ఫ్యాక్టోరియల్ సాల్వ్ చేస్తున్నాం, నెక్స్ట్ 3 ఫ్యాక్టోరియల్ సాల్వ్ చేస్తున్నాం అండ్ తర్వాత డిఫరెన్స్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏముంది ఇక్కడ? ఈస్ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 7 ఫ్యాక్టోరియల్. సో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 7 ఫ్యాక్టోరియల్ అవుతుందా కదా అని అడుగుతున్నాడు మనకు. సో ఫస్ట్ ఎల్హెచ్ఎస్ చూద్దాం. ఎల్హెచ్ఎస్ లో ఏముంది? 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్ ఏమని రాయొచ్చు? 3 into 2 into 1 అండ్ 4 ఫ్యాక్టోరియల్ ఏమని రాయొచ్చు? 4 into 3 into 2 into 1, రైట్? సో 3 2s are 6, 6 1s are 6 ప్లస్ 4 3s are 12, 12 2s are 24. సో 24 ప్లస్ 6 ఏమవుతుంది? 30. సో ఇది మనకు ఎల్హెచ్ఎస్ లో వచ్చింది, రైట్? నెక్స్ట్ ఇప్పుడు ఆర్హెచ్ఎస్ లో సాల్వ్ చేద్దాం. ఆర్హెచ్ఎస్ లో ఏముంది? 7 ఫ్యాక్టోరియల్ అంటే 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1. So 7 32, 4 is 20, 3 2s are 6 into 1 అంటే into 1 as it is. So 42 into 26 are 120.
సో 42 into 12 చేద్దాం. 12 2 24, 12 4 48. సో ఇక్కడ ఏమొస్తుంది 5040. సో LHS లో వచ్చిన వాల్యూ ఏంటిది 30, RHS లో ఏమొచ్చింది 5040. సో LHS not is equal to S. సో దిస్ ఈస్ రాంగ్, దిస్ ఈస్ ఫాల్స్. మన క్వశ్చన్ లో అడిగింది కూడా అదే, ఈస్ ఈ రెండు సేమా అని అడుగుతున్నాడు. సో ఇట్స్ నాట్, LHS is not is equal to RHS. సో ఇది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. సో కంప్యూట్ 8 factorial by 6 factorial into 2 factorial. సో కంప్యూట్ అంటే నథింగ్ బట్ క్యాలిక్యులేట్ చేయమని అంటున్నాడు. కంప్యూట్ అంటే క్యాలిక్యులేట్. సో ఇక్కడ ఏం రాయొచ్చు అంటే 8 factorial ఏమని రాద్దాం అంటే డినామినేటర్ లో మనకి ఇక్కడ ఏముంది, డినామినేటర్ లో 6 factorial ఉంది, రైట్? డినామినేటర్ లో 6 factorial ఉంది కాబట్టి 8 factorial ఏమని రాద్దాం అంటే 8 into 7 into 6 factorial అని రాసుకుందాం. సో అప్పుడు డైరెక్ట్ క్యాన్సిల్ చేయొచ్చు రెండింటిని, ఎందుకంటే మనం ఇంకా ఫర్దర్ ఎక్కువ క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఈ విధంగా రాసుకుంటే, రైట్? సో ఇప్పుడు డైరెక్ట్ గా ఏం చేయొచ్చు, మనం 6 factorial క్యాన్సిల్ చేయొచ్చు, క్యాలిక్యులేట్ చేయకుండా క్యాన్సిల్ చేసేయచ్చు. సో క్యాన్సిల్ అయిపోతుంది 6 factorial అండ్ 2 factorial అంటే ఏంటిది, 2 factorial అంటే నథింగ్ బట్ 2 into 1, రైట్? సో ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది, 2 1s 2 4s 8. సో 4 7s ఏమొస్తుంది, 4 7s 28. సో దీని వాల్యూ ఏమవుతుంది 8 factorial 6 factorial into 2 factorial అంటే దాని వాల్యూ 28. సో దీని ఆన్సర్ 28, థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ 1/6 factorial plus 1/7 factorial is equal to x by 8 factorial. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్ ఎక్కువ అడగొచ్చు. సో ఇది ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఓకే, ఇక్కడ మనకి ఇది ఇంపార్టెంట్ స్టాండర్డ్ క్వశ్చన్ కాబట్టి దీన్ని మళ్ళీ కరెక్ట్ గా చూద్దాం ఈ క్వశ్చన్ ని. సో ఇక్కడ ఏముంది, 1/6 factorial plus 1/7 factorial is equal to x by 8 factorial ఉంది. సో LHS ని ఈ విధంగా సింప్లిఫై చేస్తున్నాం మనం. ఈ విధంగా ఎందుకు, ఫస్ట్ మనం దీన్ని ఒకటే టర్మ్ లో తీసుకొస్తున్నాం. 1/6 factorial plus 1/7 factorial ని తీసుకొస్తున్నాం, రైట్? 8/7 into 6 factorial అనే ఫామ్ లో తీసుకొస్తున్నాం. సో ఇక్కడ LCM చేసుకున్నాం మనం. సో అప్పుడు ఏమైంది, 7 into 6 factorial అయింది మనకు డినామినేటర్ లో. అండ్ దాన్ని ఫర్దర్ సింప్లిఫై చేస్తే మనకు ఈ ఫామ్ లో వచ్చింది 8/7 into 6 factorial. సో ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే మనం ఎక్స్ ఫైండ్ అవుట్ చేయవచ్చు, ఎందుకంటే ఇక్కడ 7 into 6 factorial అంటే నథింగ్ బట్ 7 factorial అండ్ ఇక్కడ 8 factorial ని మనం 8 into 7 factorial అని రాయొచ్చు, రైట్? సో అప్పుడు వాటిని మనం క్యాన్సిల్ చేసి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ విధంగా 8/7 into 6 factorial ఈజ్ ఈక్వల్ టు x by 8 factorial అయింది. సో అక్కడ ఏమవుతుంది మనకు, 7 into 6 factorial అంటే 7 factorial అండ్ 8 factorial ని 8 into 7 factorial అని రాసుకున్నాం, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 7 factorial ఉంది. సో ఇక్కడ 7 factorial ని క్యాన్సిల్ చేయొచ్చు. సో ఈ విధంగా క్యాన్సిల్ చేసిన తర్వాత ఎక్స్ వాల్యూ మనకు 8 into 8 64 వచ్చింది, రైట్? సో ఇప్పటి వరకు అయితే క్వశ్చన్స్ ఇవే. మనం నెక్స్ట్ సెషన్ లో ఎక్సర్సైజ్ 2.1 లో ఇప్పుడు జస్ట్ ఇంకొక ప్రాబ్లం మిగిలింది. సో ఇది మనం నెక్స్ట్ సెషన్ లో కవర్ చేద్దాం. సో ఒకటే 2 అయిపోతాయి కాబట్టి ఈ క్వశ్చన్ నెక్స్ట్ రోజు కవర్ చేద్దాం అండ్ ఇంకేదైనా కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం అండ్ రిమైనింగ్ ఎక్సర్సైజ్ సాల్వ్ చేద్దాం సెషన్ లో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో మీరు కూడా ప్రాక్టీస్ చేయండి క్వశ్చన్స్, ఇందులో చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసే కొద్దీ పర్ఫెక్ట్ అవ్వగలుగుతారు, ఎందుకంటే ఇందులో కాన్సెప్ట్ తక్కువ, సాల్వ్ చేసేది ఎక్కువ. సో ప్రాబ్లమ్స్ డిఫరెంట్ వేస్ లో అడుగుతాడు, రైట్? డిఫరెంట్ వేస్ అడుగుతాడు, కాంబినేషన్స్ అండ్ సెలెక్షన్స్. సో మీరు ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే అంత బెటర్. సో ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.